హాయ్ గైస్, నేను శ్రీరామ్, మీరు చూస్తున్నారు గీకి తెలుగు. సో గైస్, ఈరోజు మీకు ఈ వీడియోలో 10 రీజన్స్ మీరు జియో ఫోన్ ఎందుకు కొనాలో చెప్తాను. సో దానికన్నా ముందు మీరు ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మా ఫస్ట్ రీజన్ వచ్చేసిందంటే ఈ ఫోన్ అనేది మనకు ఫ్రీ. ఎలా అంటే మనము ఈ ఫోన్ కొనేటప్పుడు మనం 1500 అనేది సెక్యూరిటీ డిపాజిట్ కోసం చేస్తామన్నమాట. ఈ ఫోన్ మనము 3 years వాడుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇస్తే మనకు ఆ 1500 అనేది మనకి రిటర్న్ ఇచ్చేస్తారనమాట. సో ఈ విధంగా మనకి ఈ ఫోన్ అనేది ఫ్రీ. సో ఇది ఒక రీజన్ మనం ఈ ఫోన్ కొనడానికి. సో నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఇది ఫ్యూచర్ ఫోన్ కాదు, ఇది ఒక స్మార్ట్ ఫోన్. ఎందుకంటే ఈ ఫోన్లో చాలా స్మార్ట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో జనరల్గా ఇలాంటి స్మార్ట్ ఫీచర్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ స్మార్ట్ ఫోన్లోనే ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆండ్రాయిడ్ యూజ్ చేస్తుంటే మాత్రం మీకు జనరల్గా మీకు ఫ్యూచర్ ఫోన్ లాగానే ఉంటుంది. ఇది మీకు ఒక స్మార్ట్ ఫోన్ లాగా అనిపించదు. కాకపోతే చాలా మంది ఇండియాలో ఇంకా డబ్బా ఫోన్లే యూజ్ చేస్తున్నారు, అంటే ఫ్యూచర్ ఫోన్స్ అనమాట. సో ఈ ఫోన్ అనేది వాళ్ళకి చాలా యూస్ఫుల్. సో అందుకోసం ఇది ఒక రీజన్ మీరు ఈ ఫోన్ కొనడానికి. సో నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఈ ఫోన్లో 4G VoLTE సపోర్ట్ ఉందన్నమాట. ఈ ఫ్యూచర్ అనేది చాలా స్మార్ట్ ఫోన్స్లోనే ఉంటుంది, ఏది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. జనరల్గా ఈ ఫ్యూచర్ ఫోన్లో ఇలా ఫ్యూచర్ అనేది అస్సలు ఉండదు. సపోజ్ మీరు తీసుకుంటే డబ్బా ఫోన్ ఉంటాయి చూడండి, అందులో ఈ ఫ్యూచర్ అనేది ఉంటుందా? ఉండదు. సో జియో మనకి ఏం చేస్తుందంటే ఈ ఫోన్లో కూడా 4G VoLTE సపోర్ట్ ఇస్తుంది అనమాట ఈ ఫ్యూచర్ ఫోన్లో. సో ఇది ఒక రీజన్ మనం ఈ ఫోన్ కొనడానికి. సో నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఇది ఇండియా ఫోన్, ఇది ఇండియాలో తయారైన ఫోన్. సో ఇది ఒక రీజన్ మనం ఈ ఫోన్ కొనడానికి. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఈ ఫోన్లో రేడియో వితౌట్ హెడ్ఫోన్స్ కనెక్ట్ చేయకుండా మనం రేడియో అనేది ఇందులో వినొచ్చు. జనరల్గా మనము ఫ్యూచర్ ఫోన్స్లో చూసుకుంటే హెడ్ఫోన్స్ అని ప్లగ్ చేసి రేడియో ఆన్ చేస్తేనే వస్తుంది. ఇందులో డైరెక్ట్గా మీరు ఆ హెడ్ఫోన్స్ అని పెట్టకుండా రేడియో ఆన్ చేయగానే మనకి రేడియో అనేది ప్లే అవుతుంది. సో ఇది ఒక రీజన్ మనం ఈ ఫోన్ కొనడానికి. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఈ ఫోన్ని మనం టీవీ లాగా వాడుకోవచ్చు. ఎలా అంటే మనం 309 per month కట్టాలి. కడితే మనకు ఒక కేబుల్ వస్తుంది. ఈ ఆప్షన్ మనం చాలా పాత టీవీస్తో కూడా వాడుకోవచ్చు, లైక్ CRT టీవీస్ లాగా. మనం ఏం చేయాలంటే మనకు ఒక వైర్ ఇస్తారు, ఫోన్ కనెక్ట్ చేసి మనం టీవీ కనెక్ట్ చేయాలి. టీవీ కనెక్ట్ చేసి మనం ఏం చేయాలంటే ఈ ఫోన్లో మనకి జియో సినిమా అని, జియో టీవీ అని ఇలాంటి కొన్ని యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్ యూజ్ చేసి మనము స్క్రీన్ని మిర్రర్ చేస్తాం అనమాట. స్క్రీన్ మన టీవీలో ప్లే అవుతుంది అనమాట ఈ కేబుల్ ద్వారా. సో ఇది ఒక రీజన్ మనం ఈ ఫోన్ కొనడానికి. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే వాయిస్ కమాండ్స్. ఇది ఒక అద్భుతమైన ఫ్యూచర్. ఇందులో ఏంటంటే జనరల్గా ఇది వాయిస్ అసిస్టెంట్ అనేది పెద్ద స్మార్ట్ ఫోన్స్లోనే ఉంటుంది. ఫ్యూచర్ ఫోన్స్లో మనకి ఇలాంటి ఫీచర్ ఇంతవరకు రాలే. ఈ ఫోన్లో వచ్చింది, ఈ జియో ఫోన్లో అనేది మనకి వాయిస్ అసిస్టెంట్ అనేది వచ్చింది. ఈ వాయిస్ అసిస్టెంట్ మనకి 22 ఇండియన్ లాంగ్వేజెస్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ వాయిస్ అసిస్టెంట్ ఎలా వాడుకోవచ్చు అంటే కాల్స్ చేసుకోవడానికి, ఇంకా మెసేజ్ సెండ్ చేయడానికి, మ్యూజిక్ ప్లే చేయడానికి, ఇంకా చాలా వాడుకోవచ్చు ఈ వాయిస్ కమెంట్స్తోని. సో ఇది ఒక రీజన్ మనం ఈ ఫోన్ కొనడానికి. సో నెక్స్ట్ రీజన్ వచ్చేసిందంటే ఇందులో మనకి ఇన్బిల్ట్గా ఎంటర్టైన్మెంట్ యాప్స్ వస్తాయన్నమాట. ఇలాంటి యాప్స్ అనేవి మనం జనరల్గా ఫ్యూచర్ ఫోన్స్లో మనకి రావు. జనరల్గా మనకు ఒక ఫ్యూచర్ ఫోన్లో వచ్చే ఒక గేమ్ ఒకటి మాత్రం స్నేక్ గేమ్ ఉంటుంది. కానీ ఈ ఫోన్లో మనకి లైవ్ టీవీ వస్తుంది, మూవీస్ వస్తాయి, మ్యూజిక్ యాప్ వస్తుంది, ఇంకా చాలా యాప్స్ వస్తాయి. సో ఇది ఒక రీజన్ మనం ఈ ఫోన్ కొనడానికి. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే పానిక్ బటన్. ఈ పానిక్ బటన్ అంటే ఏం లేదు, ఒక ఎమర్జెన్సీ బటన్ లాగా. ఇది ఎందుకు యూజ్ వస్తుంది అంటే ఎమర్జెన్సీ కేసెస్లో మనకి ఈ పానిక్ బటన్ అనేది యూజ్ వస్తుంది. మనం ఏం చేయాలంటే ఒక ఫేవరెట్ నెంబర్ లేకపోతే ఎమర్జెన్సీ నెంబర్ అనేది 5 నెంబర్ ఉంటుంది ఆ కీప్యాడ్లో. ఆ కీప్యాడ్లో 5 నెంబర్కి సేవ్ చేసుకోవాలన్నమాట ఆ ఎమర్జెన్సీ నెంబర్ లేకపోతే ఫేవరెట్ నెంబర్. ఎప్పుడైతే మీరు ఎమర్జెన్సీలో ఉన్నారో 5 నెంబర్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీరు ఏ నెంబర్ అయితే ఎమర్జెన్సీ నెంబర్ లాగా లేకపోతే ఫేవరెట్ నెంబర్ లాగా సేవ్ చేసుకున్నారో ఆ నెంబర్కి అనేది ఇమీడియట్గా ఎమర్జెన్సీ మెసేజ్ వెళ్తుంది. ఎమర్జెన్సీ మెసేజ్ వెళ్ళడమే కాకుండా మన లొకేషన్ కూడా షేర్ అవుతుంది అనమాట. సో ఇది ఒక యూస్ఫుల్ ఫీచర్. సో ఇది ఒక రీజన్ మనం ఈ ఫోన్ కొనడానికి. సో లాస్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే NFC పేమెంట్స్. ఈ ఫ్యూచర్ అనేది తొందరలో మనకి ఈ ఫోన్కి వస్తుంది. NFC పేమెంట్స్ అంటే ఏం లేదు, జనరల్గా ఇప్పుడు మనము ఏదైనా షాపింగ్కి వెళ్ళాం, మనము కార్డ్స్ అనేది మన పాకెట్లో క్యారీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ బాధ అనేది మనకు ఉండదు. ఏంటంటే జనరల్గా మనము ఈ ఫోన్కి మనము బ్యాంక్ని లింక్ చేసుకోవాలి, డెబిట్ కార్డ్ లింక్ చేసుకోవాలి, క్రెడిట్ కార్డ్ ఇవన్నీ ఉంటే మీరు అన్ని లింక్ చేసుకోవాలన్నమాట. ఈ ఫోన్కి లింక్ చేసేసి మీకు సామ్సంగ్ పే తెలిసే ఉంటుంది. జనరల్గా మనం ఇప్పుడు స్వైప్ మెషిన్ కాడ మన ఫోన్ ఇలా ట్యాప్ చేయగానే మన పేమెంట్ అనేది అయిపోతుంది. సో ఇది ఒక మనకి యూస్ఫుల్ ఫ్యూచర్. ఈ ఫ్యూచర్ అనేది తొందరలో వస్తుంది మనకి. సో ఇది ఒక రీజన్ మనం ఫోన్ కొనడానికి. సో ఇవి ఫ్రెండ్స్ 10 రీజన్స్ మీరు జియో ఫోన్ ఎందుకు కొనాలో. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో లాగానే ఈ వీడియోకి కూడా నేను లైక్ టార్గెట్ అనేది ఇస్తున్నా. ఈ వీడియోకి లైక్ టార్గెట్ అనేది 15 likes. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.